ప్రవీణ్ పగడాల గారి పార్థివ దేహాన్ని చూడడానికి హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని చర్చికి వేలాదిగా క్రైస్తవ సోదరులందరూ తరలివచ్చారు. సో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి హత్య అనేది హత్య లేదంటే యాక్సిడెంట్ జరిగిందా అనే విషయంపై ఆంధ్రలో చాలా దుమారం జరుగుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? చూడండి అది ఏ రకంగా చూసినా గూడా, ఏ రకంగా పరిశీలించినా గూడా హత్యలాగే కనబడుతుంది తప్ప, ఏదో యాక్సిడెంట్ అయింది, సహజకరంగా అయిందన్నట్టు లేదండి. మీరు ఏ విధంగానైనా ఆలోచించండి. ఇన్‌కేస్ చిన్న యాక్సిడెంట్ అయితేనే బండి ఒక దగ్గర ఉంటది, బాడీ ఒక దగ్గర ఉంటదండి. కానీ బండి, బాడీ, మాస్క్, గ్లాసెస్ అవన్నీ ఒక దగ్గర ఉండేసరికి ఎవరికండి ఒక మనిషి పైన పడుకొని ఉందండి. మీరు ఫోటోస్ గనుక చూసినట్లయితే, గమనించినట్లయితే అలాగుందండి. అండ్ ఇంకోటేందంటే, నాకు భౌతికంగా ప్రవీణ్ గారితో ఎప్పుడు కలవలేదు, ముఖాముఖిగా లేదండి. కానీ అన్నగారు ప్రసంగాల ద్వారా మేము ఉజ్జీవింపబడ్డామండి. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే, ఆత్మీయంగా, విశ్వాసంగా ఉన్నామంటే అన్నగారి ప్రసంగాల వల్ల అండి. అండ్ ఇంకో విషయం ఏందంటే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏందంటే, టోల్ గేట్ దగ్గర నుంచి మీరు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నారు గానీ, దానికన్నా ముందు నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూపెట్టలేదండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ ద సీసీటీవీ ఆఫ్ బిఫోర్ ద టోల్ గేట్ అండి. అండ్ ఇంకో విషయం కూడా ఏందంటే, ఆహ్, నా బాధ ఏందంటే కానీ ఒకటండి, మీరు ఒకటి ఆలోచిస్తున్నారు మతోన్మాదులందరూ దేవ్ యేసుప్రభు అంటే ప్రేమగల్లోడు, కరుణామయుడు అని అదొక్కటే చూస్తున్నారు తప్ప, మేము నమ్ముకున్న దేవుడు రోషం గల దేవుడండి. ఆయన నిజమైన దేవుడండి, సజీవుడండి. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. అలా అని వారికి ఏదో అయిపోవాలి, ఏదో జరగాలి, నష్టం అవ్వాలని మేము కోరుకోవట్లేదండి. కానీ మరి ఒక్క సంఘటన ఇలాంటిది జరగకూడదండి. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు కూడా థ్రెడ్ ఉందని మాకు అవునండి. ఇంకోటి పోస్టులు పెడుతున్నారు. అజయ్ బాబు గారికి కూడా థ్రెట్ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. అంటే ఎందుకండి, ప్రశ్నిస్తే చంపేస్తారా అండి? అంటే ఇది ప్రజాస్వామ్య దేశం అంటారు కదండి. సర్వేజన సుఖినో భవంతు అంటారు కదండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలంటారు కదండి. ఇది ఎక్కడి భారతదేశం అండి? ఇదైతే ఎంత మటుకు కరెక్ట్ కాదండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కైండ్లీ జస్టిస్ జరగాలి. ఈ విషయంలో జస్టిస్ జరగాలి. ప్రతి ఒక్క క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయంలో స్పందించాలి, నిలబడాలి, న్యాయం కోసం పోరాడాలండి. ఎందుకంటే దీంట్లో కనుక న్యాయం కనుక జరగకపోతే రేపు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయండి. దయచేసి మౌనంగా ఉండొద్దు. అంటే గొడవలు చేయండి, అల్లర్లు చేయండి అని చెప్పట్లేదు, కానీ శాంతియుతంగానే న్యాయం మనకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదే ప్రార్థిస్తున్నానండి. మీ అందరికి కూడా విన్నపం తెలియజేస్తున్నాను. దయచేసి న్యాయం కోసం ప్రార్థించండి, గొడవలకి వెళ్ళకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు, రాధా మనోహర్ దాస్ గారు చేసిన వ్యాఖ్యల వల్లే ఇటువంటి వాటికి పాల్పడ్డారు. వేరే ఇతర మతస్థులనే అభియోగం కూడా దీని మీద ఉంది. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? సార్, ఒక విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. మా క్రైస్తవులు ఒక మాట అంటే మీరు పడలేని పరిస్థితిలో ఉన్నారండి. జస్ట్ ప్రశ్నిస్తే మీరు భరించలేని స్థితిలో ఉన్నారండి. కానీ మీరు మా బైబిల్‌ని తిట్టొచ్చు, మా మరియమ్మ గారిని తిట్టొచ్చు, లా భాష యూజ్ చేయొచ్చు, అమ్మ, నాన్నని తిట్టొచ్చు. ఇవన్నిటికి మేము భరిస్తున్నామంటే అది కేవలం క్రీస్తు ప్రేమ అండి. కానీ అంటే ఈ రాజకీయం వచ్చినప్పటి నుంచి అండి, పవన్ కళ్యాణ్ గారిని చాలా నమ్మారండి. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా నమ్మారండి. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఇది మూడో రోజు అండి ఈ సంఘటన జరిగి. ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదండి. ఎలాంటి స్పందన లేదండి. దయచేసి దీని మీద స్పందించి, మీ మీద ఎంతోమంది నమ్మకం పెట్టుకున్న కోట్లాది ప్రజలు ఉన్నారండి. దయచేసి న్యాయం జరిగించాలని కోరుతా ఉన్నాను. పోలీసులు కూడా న్యాయంతో ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం జరిగిస్తారని నమ్ముచు, ఒక క్రైస్తవునిగా, ఓ భారతదేశ పౌరునిగా, ఓ తెలంగాణ బిడ్డగా కోరుకుంటున్నానండి.